నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 లింగంపేట మండలం మోతే గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కామారెడ్డి టౌన్లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సీఎం సమీక్షిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 లింగంపేట మండలం మోతే గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కామారెడ్డి టౌన్లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సీఎం సమీక్షిస్తారు. సభ్య మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా ప్రాంతాల్లో పర్యటించే ఉన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటన నిన్న ఖమ్మం జిల్లా పర్యటన, మహబూబ్నగర్ జిల్లా పర్యటన చేశారు. ఇటీవల ఆయన జిల్లాల పర్యటన, వరుస పర్యటనలు ద్వారా జిల్లా ప్రజల్ని కలిసే ప్రయత్నం చేసి స్థానికంగా అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రారంభోత్సవాలు అలాగే అక్కడ సమస్యాత్మక ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలతో కలిసే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కామారెడ్డి జిల్లా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రధానమైన ప్రాంతం అది. అక్కడ తీవ్ర స్థాయిలో వరద బీభత్సం, వరద నష్టాలు జరిగిన ప్రాంతం. ఇందుకోసం క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రజలకు ఓదార్పు ఇవ్వాలి అనే ఒక నిర్ణయంతో ఈ రోజు అక్కడ పర్యటన పెట్టుకున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అక్కడ ప్రధాన కామారెడ్డి జిల్లాలో ఇలాంటి నియోజకవర్గం పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయమయడం కాకుండా అక్కడ రోడ్లు కొట్టుకుపోవడం, అలాగే బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు చూసాం. ప్రధానంగా ఈ రోజు పర్యటనలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపాలెంకు చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగపల్లి కుర్దు R&B బ్రిడ్జిని పరిశీలిస్తారు. అదే క్రమంలో బుడిగూడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడతారు, వారికి భరోసా కల్పిస్తారు. అలాగే కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. అలాగే అక్కడ మొత్తం కొన్ని రోజులుగా నీట మునిగినటువంటి జీఆర్ కాలనీని సందర్శించి ప్రజలతో సంభాషించే అవకాశం ఉంది. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వరద నష్టంపై జిల్లా అధికారులతో కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.